ఓకే. ఎవరు ఆరుద్రకి అభయం. ఏంది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎవరు ఆరుద్ర ఎవరో ఏంటి? వారికి అందించిన సహాయం ఏంటి? ఆరుద్ర అనే ఒక మహిళ సార్ గతంలో తన అనారోగ్యంతో తీవ్ర ఇబ్బంది పడితే ఒక ఆడకూతురు ఆమె ఆ బిడ్డకు సంబంధించి ముఖ్యమంత్రిని గతంలో ఉన్న ముఖ్యమంత్రిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని సమస్య విన్నవించుకొని న్యాయం చేయాలని కోరటానికి సీఎం క్యాంప్ ఆఫీస్కి ఆయన నివాస సమీపానికి వస్తే పోలీసులు అడ్డగించి అవమానించి అవహేళన చేసి అక్రమ కేసులు పెట్టి వేధిస్తే పొరుగు రాష్ట్రం వెళ్ళి తలదాచుకున్న పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ఆమె నిన్నే ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నిస్తే కుదరలా. కానీ అదంతా సోషల్ మీడియాలో వస్తే వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమెను పిలిపించి ఆమె కష్టాలు విని ఓదార్చి ఖచ్చితంగా అండగా ఉంటామని తక్షణ సాయంగా ఆమె బిడ్డకు ఆరుద్రకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడమే కాకుండా 10,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ వచ్చేలాగా దీని అన్నిటికీ మించి ఒక ల్యాండ్ సమస్య ఉంది. అధికార పార్టీకి సంబంధించిన కొందరు వ్యక్తులు ఆమెను గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో వేధించి హింసకు గురి చేశారు. ఆ ఆస్తి ప్రస్తుతం కోర్టు వివాదాలు ఉంది. న్యాయపరంగా ఎంతవరకు చేయవచ్చు అనేది ఆలోచించి ఆ సమస్యను పరిష్కరించడానికి నా వంతు సహకారం అందిస్తామని హామీ ఇవ్వటం కాకుండా ఒక ఆత్మీయత ఒక మానవత విలువలు చూపించడంతో ఎవరైతే ఉన్నారో ఆ ఆడబిడ్డ కన్నీటి పర్యంతం అవడమే కాదు, ఈ రోజు నాకు ఒక రక్షణ దొరికింది ఆంధ్రప్రదేశ్ గడ్డలో, నేను ఇక్కడే ఉంటానంటూ కూడా ఆమె ఉన్న పరిస్థితి. ఎందుకంటే వైసీపీ వేధింపులు తట్టుకోలేక ఈ ప్రాంతం సరిహద్దుల్లో కాదు కదా ఇతర రాష్ట్రాల్లో వెళ్ళి తలదాచుకున్న ఆడబిడ్డ కష్టం కనీసం వర్ణించలేనిది. ఆ రోజు ఎంత దారుణమైన ఘటన చోటు చేసుకుంటే ఎందుకు అప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అనేక మంది చూశారు ఆరుద్ర ఘటన కాదు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎందుకు మరి వారిని ఎందుకు ఇబ్బంది పెట్టారు? వారికి ఏదైనా ఉంటే సహాయం చేయాలి, లేదంటే లేదని చెప్పాలి. ఎందుకు కేసులు పెట్టారు వారి మీద? ఒకటే చెప్పాలి సార్, పాలకుడు సరైన విధానాలతో ఆలోచన చేస్తే వారి కింద సిబ్బంది కూడా అదే తరహాలో వ్యవహరిస్తారు. పాలకుడు కనీసం ఎవరిని కలవడానికి చూడడానికి ఇష్టపడని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారి కింద సిబ్బంది కూడా అదే తరహాలో ఉంటారు. ఇప్పుడు అదే ఆ సమయంలో జరిగింది. ముఖ్యమంత్రి ఎవరిని సామాన్యుని కలవడానికి ఇష్టపడాల, ఒక వేదన చెప్పుకోవడానికి ఒక ఆవేదన చెప్పుకోవడం మహిళ వస్తే ఆమె ఏదో తమ ఆవేదన చెప్పుకునే ప్రయత్నంలో కొంత నిరసన తెలిపే ప్రయత్నం చేస్తే అక్రమ కేసు పెట్టి వేధించారు. మనం ఎక్కడో దాకా వద్దు సార్, సుధాకర్ అనే ఒక డాక్టర్ని పిచ్చివాడు చేసి తర్వాత చనిపోయేలాగా చేసిన 5 ఏళ్ల పరిపాలన మనం చూసాం. అంతకంటే ఇంకా వివరాల్లోకి వెళ్ళడానికి అవసరమే లేదు. ఇది కూడా అలాంటి ఘటనే. ఒక మానవతా విలువలు అనేది కనీసం పాటించకుండా ఆ రోజు ఆడబిడ్డల పట్ల చాలా కర్కశంగా వ్యవహరించారు. అయితే ఇది 2 ఏళ్ళు అవుతుంది అది ఘటన జరిగి మరుగున పడింది కాబట్టి అనేక మంది గుర్తు ఉండొచ్చు గుర్తుండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నాటి సంఘటన గుర్తు చేసుకున్న ఏ ఒక్క వ్యక్తి అయినా చెల్లిస్తాడు. ఎందుకంటే అంత దారుణమైన ఘటన ఆ రోజు చోటు చేసుకుంది. ఈ రోజు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన 2వ రోజు ఆ ఆడబిడ్డ కుటుంబానికి అండగా ఉన్నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం చేస్తామని హామీని ఇచ్చారు సార్. ఓకే, రైట్. అట్లా